ఓ ఇంద్ర, నీటిపై పడిన నూనె బొట్టు విస్తరించినట్లు భూదానం కూడా పంటతో పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ పుణ్యం ఇంద్ర, విశేషంగా భూదానం చేసిన వాడిని బ్రహ్మలోకంలో దివ్యపుష్ప మాలలు అలంకరించుకున్న 100 కొద్ది అప్సరసలు సేవిస్తారు. అంటే ఆ భూమిలో పండినటువంటి ఒక గింజ ఒక కల్పం అన్నారు. ఎన్ని గింజలు పండుతాయి, ఎన్ని కల్పాలు చూసుకోండి. ఇక అంత కల్పాలు స్వర్గంలో ఉంటారట వాళ్ళు, భూదానం చేసిన వాళ్ళు. ఒకవేళ భూదానం చేసిన తర్వాత భూమి తీసుకున్నవాడు పంట పండించలేదనుకోండి, గడ్డి పండిందనుకోండి, గడ్డికి ఇత్తనం ఉంటుంది కదా, ఆ ఇత్తనం కూడా ఒక కల్పం అని లెక్క అని చెప్పారు. అంటే బీడు అయిపోని, ఏమీ చేయక పడిపోని, కంప చేరని. కానీ దాంట్లో కూడా ఫలపుష్పాలు ఉన్నాయి కదా, కంపకు కూడా ఉంది కదా, ఆ గడ్డికి కూడా ఉంది కదా. దాంతో ఒక గింజకు ఒక కల్పమని చెప్పారు. అన్ని రోజులు వాళ్ళు స్వర్గంలో ఉంటారని చెప్పారు. అందుకని భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం పంట పండించలేదని యోచన చేయాల్సిన పని లేదు, చేయను కూడదట. ఇచ్చిన తర్వాత అంతే. ఇంకా మళ్ళీ దాంట్లో ఏం పండిస్తున్నారు, నేను ఇచ్చిన దాంట్లో అయ్యో ఏమీ చేయటం లేదే, దున్నలేదే, అట్లే పడేసరే అనుకో, మళ్ళీ నరకానికి పోతాడు. అట్లా భూదానం చేసా దానికి ఎందుకండి వేళాల పని లేక. ఏమైనా చేసుకొని తినండి, మనకు సంబంధం లేదు. అమ్ముకొని మనకు సంబంధం లేదు. ఎవరికి ఏం చేసినప్పుడు కూడా పంట పండుతుంది కదా, అమ్ముకున్నప్పటికి కూడా దాంట్లో పంట పండుతుంది కదా. అందుకని అన్ని కల్పాలు స్వర్గంలో ఉంటాడు. భూదానం చేసిన వాడికి పుణ్యఫలంగా శంఖాలు పొదగిన సింహాసనాలు, గొడుగులు, గొప్ప గుర్రాలు, మంచి వాహనాలు అందుబాటులోకి వస్తాయి. భూదానం వల్ల పూలు, సువర్ణ నిధులు లభిస్తాయి. ఆ దాత మాటకు తిరిగే ఉండదు. భూదానం చేసిన పురుషుడు అమృతాన్ని పుట్టించే భూమిని మళ్ళీ పొందుతాడు, రెట్టింపు పొందుతాడు. భూదానంతో సమానమైన దానం లేదు, తల్లి వంటి గురువు లేడు, సత్యంలో సమానమైన ధర్మం లేదు, దానంతో సమానమైన నిధి లేదు అన్నాడు బృహస్పతి. బంగారు, ఇండ్లు అన్ని సంగతి చెప్పుకొని వచ్చారు. ఆ మాటలు విని ఇంద్రుడప్పుడు ధనరత్నాలతో కూడిన భూమిని గురువైన బృహస్పతికి దానం చేశాడు. యయిదం శ్రావయే శ్రాద్ధే భూమిదానస్య సంభవం, భూమిదానస్య సంభవం సతస్య రక్షసాం వాగగ నాసురాణాం భవత్యుత, నాసురాణాం భవత్యుత. శ్రాద్ధ సమయంలో ఈ భూదానం యొక్క ఫలాన్ని వినిపిస్తే ఆ శ్రాద్ధ భాగాలను రాక్షసులు కానీ అసురులు కానీ పొందలేరు. పితృదేవతల నిమిత్తంగా చేసిన దానం అక్షయమవుతుంది, దానిలో సంశయం లేదు. కనుక పండితుడు శ్రాద్ధ కర్మలలో భుజించే సమయంలో భోక్తులకు ఈ కథను వినిపించాలి. ఓ రాజా, ఇలా నీకు సర్వదానాల్లో శ్రేష్టమైన భూదానం గురించి, గృహదానం గురించి చెప్పాను. ఇంకా ఏం వినాలని అనుకుంటున్నావో చెప్పు, చెబుతాను అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, ఇక అన్నదాన మహిమను తెలుపు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, అన్నదానాన్ని గురించి ఇంకేమని చెబుతూ, దేవతలు ఋషిగణాలు మాత్రం అన్నదానాన్నే మెచ్చుకుంటారు. అన్నదానాన్ని గురించి ఏం చెప్తూ, లోకతంత్రం, బుద్ధి చైతన్యం అంతా కూడా అన్నంలోనే ప్రతిష్ఠితమై ఉంది. అన్నేన సదృశం దానం, అన్నేన సదృశం దానం న భూతం న భవిష్యతి, న భూతం న భవిష్యతి తస్మాదన్నం విశేషేణ, తస్మాదన్నం విశేషేణ దాతుమిచ్చంతి మానవాః, దాతుమిచ్చంతి మానవాః
మానవాగ. అన్నదానంతో సమానమైన దానం గతంలో లేదు, ఇక ముందు ఉండబోదు. అందువల్లనే మానవులు విశేషంగా అన్నదానాన్నే చేయాలని కోరుకుంటూ ఉంటారు. లోకంలో అన్నమే బలాన్ని వృద్ధిస్తుంది చేస్తుంది. ప్రాణులు అన్నం మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ జగత్తును అంతటినీ అన్నమే ధరించి ఉంది. ఈ లోకంలో గృహస్థులైన, వానప్రస్థులైన, సన్యాసులైనా అన్నంతోనే జీవిస్తూ ఉంటారు. అన్నంతోనే ప్రాణరక్షణ జరుగుతుంది. ఇది కంటికి కనిపించే విషయం కనుక ఇందులో సంశయం లేదు. ఐశ్వర్యవంతుణ్ణి కావాలి అని కోరుకునేవాడు అన్నం కోసం ఇబ్బంది పడుతున్న వారికి అన్నదానం చేయాలి. అన్నార్తితో బాధపడుతున్న వారికి అన్నదానాన్ని చేసిన వాడు పరలోకంలో తన కోసమే శ్రేష్టమైన నిధిని దాచుకున్నవాడవుతాడు, బ్యాంకులో పెట్టుకున్నవాడవుతాడు. వృద్ధుడు అయినటువంటి బాటసారి దారిలో బాగా అలసిపోయి ఇంటికొస్తే సంపదలను కోరుకునే గృహస్థుడు ఆ బాటసారిని ఆదరించాలి, అన్నదానం చేయాలి. అలాంటి దాత ఇహపరలోకాలలో సుఖిస్తాడు. ఇంటికి వచ్చిన వాడిని హేళన చేయకూడదు, ఎప్పుడూ దుర్భాషలు ఆడకూడదు. చండాలుడికి, కుక్కకు ఇచ్చిన దానమైనా కూడా ఎప్పుడూ వ్యర్థం కాదు అన్నదానం. ఆర్తుడైన బాటసారికి తాను ఎవడో పరిచయం లేకపోయినా ప్రసన్న భావంతో అన్నదానం చేసిన వాడు మహాధర్మ ఫలాన్ని పొందుతాడు. అన్నానికి వచ్చిన వాడిని కూర్చొని వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ వచ్చాడా, వీడు దొంగన అని అననేకూడదట. అన్నం పెట్టి పంపించాలంతే. పితృదేవతలను, దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, అతిథులను అన్నంతో తృప్తిపరిచిన వాడు మహాపుణ్య ఫలాన్ని పొందుతాడు. అన్నాన్ని కూర్చున్న వాడిని లేపకూడదు. మా వాడు కాదు నువ్వు లేయి అనకూడదు, లేపనేకూడదు. కూర్చొని ముందునే తారపత్రం పడాలి. మీరు అటు కూర్చో ఇటు కూర్చో అని చెప్పాలి. కూర్చున్న తర్వాత అయిపోయింది కాదు. అన్నానికి చేయి పెట్టిన తర్వాత చాలామంది లేపుతూ ఉంటారు. అంతకన్నా నరకం ఇంకేమీ లేదు. అన్నం కోసం ఎవరైనా యాచిస్తే వారి గోత్రనామ వివరాలు ఏవి అడగకూడదు. నువ్వెవడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎదురింటి వాడివా, పక్కింటి వాడివా అని అడగకూడదు. వెంటనే ఆ ఆకలిగన్న యాచకుడికి అన్నం పెట్టాలి. పాపం చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు కూడా అన్నానికి. అన్నదానం చేసిన రాజుకు వరి పంటలు ఇహపర లోకాలలో మనస్సులో కోరిన ఫలితాలు అన్నిటినీ ఇస్తాయి. ఆసం సంతేహి పితరః సువృష్టిమివ కర్షకాః అస్మాకమపి పుత్రో వా పౌత్రోవాన్నం ప్రదాస్యతి. రైతులు మంచి వానలను కోరుకున్నట్లుగా పితృదేవతలు కూడా మన కుమారుడు మనుమడు అన్నదానం చెయ్యకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఎవడో ఒకటి చేస్తాడులే అనుకొని ఈ లోకంలో అన్నదానం చేసిన ఫలం వల్ల పరలోకంలోని పితృదేవతలకు మంచి అన్నం లభిస్తుంది. పితృదేవతలు చూస్తూ ఉంటారట. వీడి కొడుకు చేయకపోయా, అయ్యో చాలా బాధపడుతూ అన్నకు ఆకలిగా అడమరిస్తూ ఉంటారట. వీడు కూడా వెళ్ళి చేరతాడు కదా, వాడు అంతే. ఇంకా మళ్ళీ కొడుకు పుట్టినప్పుడు, లేక కొడుకు పుట్టినప్పుడు, కూతురు పుట్టినప్పుడు వాళ్ళైనా అన్నదానం చేయకుంటారా అని చూస్తారట. చేయాలి కదా ఎవరో ఒకరు. ఈ సృష్టిలో విప్రుడు గొప్ప ప్రాణి. అలాంటి వాడు దేహి అని స్వయంగా యాచిస్తే అన్నదానం చేయాలి. ఈ లోకంలో నిత్యము అన్నదానం చేసిన వాడు స్వర్గలోకంలో సత్కారాలను అందుకుంటూ నివసిస్తాడు. అన్నం ప్రాణ నరాణాం హి సర్వమన్యే ప్రతిష్ఠితం అన్నదః పశుమాన్ పుత్రీ ధనవాన్ భోగవానపి ప్రాణవాంశాపి భవతి
ప్రాణవాంశ్చాపి భవతి రూపవాంఛ తథా నృప రూపవాంశ తథా నృప అన్నద ప్రాణదో లోకే అన్నద ప్రాణదో లోకే సర్వద ప్రోచ్యతే తు సహ సర్వద ప్రోచ్యతే తు సహ. మానవులకు అన్నమే ప్రాణం. అన్నిటి ప్రతిష్ట అన్నంలోనే ఉంది. అన్నదానం చేసిన వాడు పశువులను, పుత్రులను, ధనాన్ని, భోగాలను, ప్రాణాలను పొందుతాడు. అలాగే రూపవంతుడు అవుతాడు. ఈ లోకంలో అన్నదానం చేసినవాడు ప్రాణదాత, సర్వస్వదాత అవుతాడు. అన్నాద్ధి ప్రసవం యాంతి రతిరన్నాద్ధి భారత ధర్మార్థ వన్నతో విద్ధి రోగనాశం తథాన్నతః రోగనాశం తథాన్నతః. అన్నం నుండే సంతానం కలుగుతుంది. అన్నం నుండే కోరికలు తీరుతాయి. అన్నం నుండే ధర్మార్థ సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా అన్నం ద్వారానే రోగనాశనం జరుగుతుంది. ప్రజాపతి అన్నమే అమృతం అని చెప్పాడు. పూర్వకాలంలో అన్నమే భూమి, స్వర్గం, ఆకాశం. అన్నమే అన్నిటికీ ఆధారం. అన్నం లేకపోతే శరీరంలోని 5 ధాతువులు నశిస్తాయి. అన్నహాని వల్ల బలవంతుల బలం కూడా నశిస్తుంది. అన్నం లేకపోతే విందులు, వివాహాలు, యజ్ఞాలు నిలిచిపోతాయి. వేదం కూడా నశిస్తుంది. తావర జంగమ రూపమైన జగత్తు అన్నం మీదనే ఆధారపడి ఉంది. అందువల్ల 3 లోకాలలోనూ ధర్మసిద్ధి కోసం బుద్ధిమంతులు అన్నదానం చేయాలి. అన్నదానం చేసే మానవుడికి 3 లోకాలలోనూ ఎప్పుడూ బలము, ఓజస్సు, యశస్సు, కీర్తి అనేవి వృద్ధి చెందుతూనే ఉంటాయి. ప్రాణపతి అయినటువంటి పవనుడు మేఘాలపై భాగంలో ఉంటాడు. ఆ మేఘాలలోని జలాన్ని ఇంద్రుడు కురిపిస్తాడు. సూర్యుడు తన కిరణాలతో భూమిలోని రసాలను గ్రహిస్తాడు. వాయుదేవుడు సూర్యుడి నుండి వాటిని గ్రహించి రసవృష్టి కురిపిస్తాడు. మేఘం నుండి ఆ జలం పడినప్పుడు భూదేవి చెమ్మగిల్లుతుంది. దానితో పైరులు మొలకెత్తుతాయి, పంటలు పండుతాయి. వాటితో జగత్తు నడుస్తుంది. ఆ అన్నం నుండే మాంసం, మేధస్సు, ఎముకలు, వీర్యం ఉద్భవిస్తాయి. ఆ వీర్యం నుండి ప్రాణులు పుడతాయి. ఈ విధంగా అగ్ని, సోముడు కలిసి శుక్రాన్ని సృష్టించి వృద్ధి చేస్తారు. ఇలా అన్నం నుండి పుట్టిన ఒకే రాశిగా సూర్యుడు, పవనుడు, రేతస్సు కలిసి భూతాలను వృద్ధి చేస్తాడు. ప్రాణాన్ దదాతి భూతానాం ప్రాణాన్ దదాతి భూతానాం తేజస్స భరతర్షభ తేజస్స భరతర్షభ గృహమభ్యాగత యాథ యో దద్యాదన్న మర్దినే యో దద్యాదన్న మర్దినే. అన్నం కోసం ఇంటికి వచ్చిన అభాగ్యవంతుడికి అన్నం పెట్టిన వాడు ప్రాణులకు ప్రాణాలను, తేజస్సును దానమిచ్చిన ఫలాన్ని పొందుతాడు. ఈ మాటను నారద మహర్షి చెప్పాడు. ఆయన మాటను బట్టే నేను ఎప్పుడూ అన్నదానాన్ని చేస్తూనే ఉన్నాను. కనుక నువ్వు కూడా ఎల్లప్పుడూ అన్నదానం చేయి. అన్నదానం చేసిన ఫలంగా నువ్వు స్వర్గాన్ని పొందుతావు. అన్నదానం చేయటం వల్ల లభించే లోకాలను గురించి చెబుతున్నాను విను. స్వర్గంలో ఆ అన్నదానాల భవనాలు ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ భవనాలు అనేక స్తంభాలతో కూడి తారలలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. చంద్రమండలంలాగా శుభ్రంగా ఉంటాయి. చిరుగంటలు జాలరులతో శోభిస్తూ ఉంటాయి. అవి బాల సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. కొన్ని భవనాలు స్థావరాలాగా ఉంటాయి. కొన్ని భవనాలు విమానాల్లాగా కదులుతూ ఉంటాయి. వాటితో 100ల కొద్దీ అంతస్తులు ఉంటాయి. లోపల జలాశయాలు, వాటిలో జలచరాలు ఉంటాయి. ఆ భవనాలు వైడూర్యాలతో కూడిన సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి బంగారంతోనూ వెండితోనూ నిర్మించబడ్డాయి. ఆ భవనాల్లోని చెట్లు అన్ని కోరికలను తీరుస్తాయి. ఆ భవనాలలో బావులు, వీధులు, సభా మండపాలు, దిగుడు బావులు, చక్కని ధ్వని చేసే గుర్రాలు, కట్టబడిన 1000 కొద్ది రథాలు ఉంటాయి.
భక్ష్యాలు, భోజ్యాలు, రాసులు, వస్త్రాలు, ఆభరణాలు ఉంటాయి. అక్కడ నదులలో పాలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ అన్న పర్వతాలు లభిస్తాయి. అక్కడ తెల్లటి మేఘాలలాగా ప్రకాశించే భవనాలు, బంగారు పడగలు ఉంటాయి. అన్నదాతలు వాటిని పొందుతారు. కనుక అన్నదానం చెయ్యి. ఏతే లోకాక పుణ్యకృతాక, ఏతే లోకాక పుణ్యకృతాక అన్నదానాం మహాత్మనాం తస్మాదన్నం ప్రయత్నేన, తస్మాదన్నం ప్రయత్నేన దాతవ్యం మానవైర్భువి, దాతవ్యం మానవైర్భువి. అన్నదానం చేసే మహాత్ములకు ఈ పుణ్యలోకాలన్నీ లభిస్తాయి. అందుచేత ఈ లోకంలో మానవులు ప్రయత్నపూర్వకంగా తప్పకుండా అన్నదానం చేయాలి అన్నాడు భీష్మ పితామహుడు. అని అంటూ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, మీ నోటి నుంచి అన్నదాన మహిమను విన్నాను. ఇప్పుడు ఏ నక్షత్ర సమయంలో ఎలాంటి దానాలను ఇవ్వాలో నాకు చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, ఈ విషయంలో నారదుడికి దేవకికి మధ్య జరిగిన కథను ఉదాహరణంగా చెబుతూ ఉంటారు. దాన్ని విను. పూర్వం ఒకసారి భగవంతుణ్ణి దర్శించాలని నారద మహర్షి ద్వారకకు వచ్చాడు. అప్పుడు ఆయనను దేవకీదేవి ఈ విషయాన్ని అడిగింది. దానిని మహర్షి ఇలా చెప్పాడు యథావిధిగా, ఓ మహాభాగా, కృత్తికా నక్షత్రంలో నేతి పాయసంతో సజ్జనులను తృప్తిపరిచిన వాడు ఉత్తమ లోకాలను పొందుతాడు. కృత్తికా నక్షత్రం. రోహిణీ నక్షత్రంలో పండిన పండ్లు, గుజ్జును, అన్నాన్ని, నేతిని, పాలను, పానీయ పదార్థాలను దానం చేయాలి. మృగశిర నక్షత్ర కాలంలో పాడి ఆవును, దూడతో పాటు దానం చేస్తే మరణానంతరం సర్వోత్తమమైన స్వర్గలోకం లభిస్తుంది. ఆర్ద్ర నక్షత్రంలో ఉపవాసం చేసి నువ్వులతో కలిపిన పొంగలిని దానం చేసిన వాడు దాటరాని కష్టాలను దాటేస్తాడు. పునర్వసు నక్షత్రంలో అప్పాలను, అన్నాలను దానం చేసిన వాడు ఉత్తమ వంశంలో పుట్టి రూపవంతుడవుతాడు, కీర్తివంతుడవుతాడు, సమృద్ధిగా అన్నాన్ని పొందుతాడు. పుష్య నక్షత్రంలో బంగారాన్ని కానీ, బంగారు ఆభరణాలను కానీ దానం చేసిన వాడు చంద్రునిలాగా వెలుగుతారు. ఆశ్లేష నక్షత్రంలో వెండిని కానీ, ఎద్దును కానీ దానం చేసిన వాడు సకల భయాల నుండి విముక్తిని పొందుతాడు. రాబోయే జన్మలో ఉత్తమ వంశంలో పుడతాడు. మఘా నక్షత్రంలో నువ్వులతో నింపి మట్టి మూకళ్ళు దానమిచ్చిన వాడు ఇహలోకంలో పశు పుత్రులతో వృద్ధి చెందుతాడు. మరణానంతరం స్వర్గలోకంలో ఆనందాన్ని అనుభవిస్తాడు. పూర్వ పల్గుని నక్షత్రంలో ఉపవాసం ఉండి వెన్నతో పాటుగా దానం చేసిన వాడు సౌభాగ్యవంతుడవుతాడు. ఉత్తర పల్గుని నక్షత్రంలో యథావిధిగా నెయ్యి, పాలతో కూడిన సట్టికల అంటే 60 రోజులు పండే వరి అన్నాన్ని దానం చేసిన వాడు స్వర్గలోకం చక్కగా ఆదరించబడతాడు. స్వర్గలోకంలో ఉత్తరా నక్షత్రంలో మానవులు ఏ దానం చేసినా అది అనంతమైన మహాఫలాన్ని ఇస్తుంది. ఈ మాట శాస్త్రం చెప్పింది. హస్తా నక్షత్రంలో ఉపవాసం ఉండి ధ్వజము, పతాకము, తెరను, కింకిణులు గల ఏనుగు రథాన్ని దానం చేసిన వాడు పవిత్ర కోరికలతో కూడిన ఉత్తమ లోకాలను పొందుతాడు. చిత్తా నక్షత్రంలో ఎద్దును, పుణ్యగంధాలను దానం చేసిన వాడు అప్సరసలు ఉండే లోకంలో ఆనందంగా సంచరిస్తాడు. అక్కడ క్రీడిస్తాడు, ఆనందిస్తాడు. స్వాతి నక్షత్రంలో తనకు అత్యంత ప్రియమైన ధనాన్ని దానం చేసిన వాడు ఇహలోకంలో మహాకీర్తిని, పరలోకంలో ఉన్నతమైన లోకాలను పొందుతాడు. విశాఖ నక్షత్రంలో ఎద్దును, పాలనిచ్చే ఆవును, ధాన్యంతో, వస్త్రాలతో, 2వ కాడితో కూడిన శకటాన్ని దానం చేసిన వాడు పితృదేవతలను, దేవతలను సంతోషపెడతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.